నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసివిలి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం ఉదయం 7:50 సుమంగళి అర్చనతో పాటు నీలమణి ధారణ చేపట్టారు. అనంతరం స్వామివారి కళ్యాణ మూర్తులకు నాకబలి ప్రయుక్త చక్రతీర్థం శ్రీ స్వామివారి ఇంద్ర పుష్కరిణి వద్ద జరిగింది. అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణ మూర్తులకు తిరువిధి అనంతరం శ్రీ స్వామివారికి ఆలయ ప్రవేశం జరిగింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. నవజయ శ్రీకాంత కాపురోపములైన గోపురములు కారుత్పతయుత విస్తార చంద్రమయ ప్రభాధగద్ధగితమౌ సౌధములును మానిత సంపదనూన హేమ ప్రభారమ్య శోభితములౌ హర్మ్యములును. ఇటీవల నిర్వహించిన సాధారణ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరైన 77 మంది పోలింగ్ అధికారులపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలాని సమన్ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల విధులను తెలియజేసేందుకు ఈ నెలలో ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయగా, అందులో భాగంగా నిర్వహించిన శిక్షణ తరగతులకు 77 మంది గైర్హాజరవడంతో వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎందుకు రాలేకపోయారో 2 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆయా అధికారులకు తాకీదులను పంపారు. మున్ముందు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సరుబుజ్జిల మండలం బప్పడం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బప్పడం గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై ఆ గ్రామానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన 15 కుటుంబాలు మామిడి గిరి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం వారికి పార్టీ కండువా వేసి వైఎస్ఆర్ పార్టీలోనికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ శివానందబాబు, పిఎస్సిఎస్ అధ్యక్షులు బీసీసీఎల్ డైరెక్టర్ రమణ, ఎస్సీసీఎల్ డైరెక్టర్ ఎడ్ల ఈశ్వరరావు, స్థానిక నాయకులు పేడాడ చిరంజీవి తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమాన్ని అందిస్తున్న జగన్ సర్కార్ను మరోసారి దీవించండి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని పంపారు. తాను ఈ నెల 24న నామినేషన్ వేస్తున్నానని, ఈ కార్యక్రమానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్ ఘట్టాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గ పౌరులందరికీ నమస్కారం. రేపు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి కలెక్టరేట్కి 9:30 గంటలకు అరసివిలి రోడ్లో నారాయణ మిల్ జంక్షన్ వద్ద 80 ఫీట్ రోడ్ జంక్షన్లో అందరం సమావేశమై ఊరేగింపుగా కలెక్టరేట్కు వెళ్ళుటకు ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. నా శ్రేయోభిలాషులైన మీ అందరూ, పార్టీ నాయకులైన మీ అందరూ, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొని ఆశీర్వదించాలని, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఓడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన జతకట్టడం ఎవరికి మోసం చేయడానికని ప్రశ్నించారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరల్ వ్యవస్థను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తుందని, పౌర హక్కులు కాలు రాస్తుందని వారు విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దారాదత్వం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, పోస్టల్, బ్యాంకులు, ఇన్సూరెన్స్, రోడ్లు, పోర్ట్, విద్యుత్, ఆయిల్ సెక్టర్, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేసిందని విమర్శించారు. ఇండియా ఫోరం బలపరిచిన
రోజున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెద్దపాడు మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం 19వ డివిజన్ ఇన్ఛార్జ్ బిర్లంగి రామ్మోహన్ రావు సంతోష్ ఆధ్వర్యంలో 19వ డివిజన్ పరిధిలోని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా పనిచేస్తుందన్నారు. సమాజంలో అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో ముందుకెళ్లేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. 14 ఏళ్ల కాలంలో చంద్రబాబు చేయని అభివృద్ధి పనులు 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. సంక్షేమం అభివృద్ధితో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని, వీటిని అందరూ గమనించాలని కోరారు. కొత్తగా చేరిన వారు పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. రానున్న 20 రోజులు కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఇద్దరిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు. అట్టడుగు స్థాయిలో ఉన్న అణగారిన వర్గాల ముఖాల్లో చిరునవ్వులు ఉండాలంటే ఆంధ్రప్రదేశ్కు మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అత్యంత ఆవశ్యకమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం సరుబుజ్జిలి మండలంలో ఒప్పడం పంచాయతీలో ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనకు నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలు కనబరిచారన్నారు. గత 5 ఏళ్లుగా ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేశారని తెలిపారు. నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలానికి ప్రఖ్యాతి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంలో కృషి చేసినట్లు వివరించారు. ఎవరు ఈ చిన్న సమస్యతో తన వద్దకు వచ్చినా స్పందించి వాటి పరిష్కారాన్ని కృషి చేశారని గుర్తు చేశారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తన చేతనైన సహాయం చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కేవీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ పెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ శివానందబాబు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కోవలాపు చంద్రశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ఇంద్రనగర్ కాలనీలో గల శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారికి మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు ధర్మపురి గౌరీశంకర శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం పౌర్ణమి సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారికి ఉదయం 8 గంటల నుండి ఆలయ ప్రధాన అర్చకులు ధర్మపురి గౌరీశంకర శాస్త్రి, అర్చకులు బొంకుపల్లి చరణ్ శంకర్ శర్మ, మద్దూరి శ్రీనివాసరావు శర్మలు శ్రీ చక్రార్చన, కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలచే సామూహిక లలిత పాలన కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొదలవలస ఉషారాణి జగన్మోహన్ రావు మాట్లాడుతూ అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించినట్లు చెప్పారు. అలాగే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు వారు తెలిపారు. ఎండ్ర తీవ్రత దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం రేపు జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఆమదల వలస, బోర్జా, గంగువారి సిగడం, పొందూరు, సరుబుజ్జిలి, నరసన్నపేట, జలుమూరు, టెక్కలి, కోటబొమ్మాలి, సారవకోట, పాతపట్నం, హిరమండలం, లక్ష్మీ నరసపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, సోంపేట, రణస్థలం, సంతబొమ్మాలి, పోలాకి, పలాస, లావేరు, గార, ఎచ్చర్ల, ఇచ్చాపురం, కంచిలి, కవిటి, కొత్తూరు, మందస, నందిగాం, మెలియాపుట్టి మండలాల్లో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. జిల్లాలో సారవకోట మండలంలో 43.7 డిగ్రీ సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 20 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పోరాట యోధుడు లెనిన్ స్ఫూర్తితో సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో లెనిన్ జయంతి సభను సోమవారం నిర్వహించారు. లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి సోషలిస్ట్ విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ అని కొనియాడారు. శ్రామిక వర్గ విప్లవ నేత, 20వ శతాబ్దపు గొప్ప మార్క్సిస్ట్ మేధావి, ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం సోవియట్ యూనియన్ ను సాధించిన ఘనత లెనిన్ నాయకత్వానికి దక్కుతుందన్నారు.
కష్టపడి సంపద సృష్టించే వర్గాలు రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి ఉద్యోగులు, వృత్తిదారులు తదితరులకు సంపదపై అధికారం ఉండాలని, అలాంటి వారికే రాజ్యాధికారం కావాలని పోరాడారని గుర్తు చేశారు. అసమానత లేని సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని తెలిపారు. లెనిన్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభలో సిపిఎం నాయకులు బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, విజికే మూర్తి, కె శ్రీనివాస్, పి తేజేశ్వరరావు, ఏ లక్ష్మి, ఎం గోవర్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారికి జై భారత్ పార్టీ అభ్యర్థి ఇప్పిలి సీతారాజు రెండవ సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్ నియోజకవర్గానికి చెల్లూరు డేనియల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమదాల వలస ఎమ్మెల్యేగా కోన రవికుమార్ గెలుపొందాలని ఆ పార్టీ నాయకులు పేడాడ జనార్దన్ ఆకాంక్షించారు. కోన రవికుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా పేరాడ జనార్దన్ రావు అలాగే మరికొంతమంది నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్నది టీడీపీ కూటమి సర్కార్ అని ధీమా వ్యక్తం చేశారు. రవికుమార్ను కలిసిన వారిలో కంచరాన మురళీధర్, వెంకటేశ్వరరావు, కోన పాపారావు, తవిటి వెంకట్రావు తదితరులు ఉన్నారు. గార మండలం వాడాడ పంచాయతీకి చెందిన వైకాపా వర్గీయులు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. విశాఖ ఏ కాలనీలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో నక్క సురేష్ ఆధ్వర్యంలో చేరికలు కార్యక్రమం మంగళవారం జరిగింది. వైకాపా నాయకులు నక్క మోహన్, సింహ శ్యామలరావుతో పాటు భారీ సంఖ్యలో వచ్చిన ఆ పార్టీ శ్రేణులు గుండు శంకర్ చేతుల మీదుగా పసుపు కండువా వేసుకుని టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ ఫ్యాన్ పనైపోయిందని 5 ఏళ్లు ప్రజలను పట్టించుకొని పాపానికి ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని విమర్శించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతూ వస్తుందన్నారు. రానున్న ఎన్నికలతో వైకాపా బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గొలివి కరుణాకర్, మాస్టర్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సమక్షాన గార మండలంలోని పలువురు టీడీపీ నాయకులు వైకాపాలోకి చేరారు. వీరంతా ఇప్పటి వరకు మండల టీడీపీలో క్రియాశీలక నాయకులు కావడం విశేషం. మాజీ ఎంపీపీ పుల్లెటి నాగేశ్వరరావు, మండల టీడీపీ ప్రెసిడెంట్ జల్లు రాజీవ్ తో పాటు మండల కార్యవర్గం అంతా అధికార పార్టీ గూటికి చేరిపోయింది. తాజా చేరికల్లో భాగంగా ముఖ్య నేతల పిలుపుతో మరో 200 మంది వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకున్నారు. అధికార పార్టీలో చేరిన వారిలో జల్లు వెంకటరమణమూర్తి, కొంకాన గోపాలరావు, కొన్ని అప్పలనాయుడు, కొన్ని రామయ్య తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి తరపున 3వ సెట్ ను అందజేశారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమోన్ కు ఆయన కార్యాలయంలో కలిసిన వైకాపా నాయకులు ఎంవి స్వరూప్, పేడాడ తిలక్ తరపున 3వ సెట్ అందజేసినట్లు ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అరసవల్లి ప్రాంతానికి చెందిన యువకులు మంగళవారం ధర్మాన సమక్షంలో చేరారు. ధర్మాన నాయకత్వం నచ్చి తామంతా ఆయనకు మద్దతు తెలిపేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. ప్రజల అవసరాలు తీర్చిన నాయకుడు ధర్మాన అని, ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం కారణంగా ప్రజా సమస్యలు తీరుతాయన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. సమర్థుడైన నాయకుడుకు అండగా నిలవడం తమ అదృష్టమని వీరంతా ఆనందం వ్యక్తం చేశారు. ధర్మాన ప్రసాదరావు వారిని అభినందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో తన గెలుపును అడ్డుకునేందుకు వైకాపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి మాయలో పడవద్దని ప్రజలకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ పిలుపునిచ్చారు. సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ధర్మానికి భయం ఎందుకని ప్రశ్నించారు. నగరంలోని 26వ వార్డులో పిరియా చిట్టుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాత బస్టాండ్ నుంచి సిబి రోడ్డు మీదుగా సాగిన ప్రచారంలో ఇంటింటికి, షాపులకు వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా వైకాపా నేత సిగిరెడ్డి నాగు పార్టీని వీడి శంకర్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ వైకాపా పాలనకు కాలం చెల్లిందని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమాని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఐవి రమణ, ఆడంగి ఉమామహేశ్వరరావు, కూటమి నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో 467వ ర్యాంక్ సాధించిన బాన్న వెంకటేష్ సర్వాణి పూర్వ విద్యార్థి కావడం తమకెంతో గర్వకారణమని స్కూల్ అధినేత అందవరపు సూరిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సూరిబాబు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ బాన్న వెంకటేష్ సాధించిన విజయం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. విద్య ఒక్కటే ప్రతి వారికి అత్యుత్తమ స్థానాన్ని కల్పిస్తుందని చెప్పారు. సివిల్స్ విజేత మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చానని, అందరూ మేలును తాను గుర్తుంచుకుంటారని చెప్పారు. సర్వాణి స్కూల్లో ఫౌండేషన్ కోర్స్ బాగా వంట పట్టిందన్నారు. పాతపట్నం విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఇటీవల పార్టీకి మద్దతు తెలిపిన డోల జగన్ను నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి పరిచయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు డోల జగన్ కు ఆప్యాయంగా పలకరించారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు పూర్తిగా సహకరించాలని, పార్టీలో శ్రమించే వారికి తగు ప్రాధాన్యత ఉంటుందని ప్రోత్సహించారు. పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తారని డోల జగన్ చంద్రబాబుకు తెలిపారు.
యువత, మహిళలు, వృద్ధులు, మత్స్యకారులు, ఎస్సీలు, బీసీలు ఇలా అన్ని వర్గాలు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ అన్నారు. గార మండలం బందరవాణిపేట గ్రామానికి చెందిన సొసైటీ ప్రెసిడెంట్ ఎంపీటీసీ బర్రి వంశీతో పాటు 150 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో మంగళవారం చేరాయి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ వారికి కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అరాచక నియంత్రిత పాలనలో వెనుకబడి అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. వైసీపీ పాలనతో విసిగి వేసారిన వారంతా నేడు టీడీపీ వైపు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గార మండలం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వైకాపా తరపున శ్రీకాకుళం నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తున్న క్రమంలో ఈ నెల 24న ఆయన నామినేషన్ వేయనున్నట్లు వైకాపా నాయకులు, ఆ పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ తెలిపారు. నామినేషన్ వేసేందుకు గాను స్థానిక 80 అడుగుల రోడ్డు నుండి ర్యాలీ నిర్వహిస్తున్నందుకు గాను వాయిస్ ఆఫ్ వైఎస్ఆర్ డెడికేటెడ్ వర్కర్స్ ధర్మాన ప్రసాదరావు అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్మాన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. అలాగే రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జిల్లాకి వస్తుంది కనుక పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ 2 కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా వాయిస్ ఆఫ్ వైఎస్ఆర్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా కన్వీనర్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వట్టి వేర్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా ఎండాకాలంలో ఇల్లు చల్లదనం కోసం వట్టి వేలతో చేసిన చేపలు వాడుతుంటారు. కొబ్బరి నూనెలో వేసుకొని కూడా కొంతమంది ఉపయోగిస్తుంటారు. వీటిని ఆహారంలో కూడా భాగం చేసుకుంటున్నారు నిపుణులు. ఈ వేలలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఔషధాల్లో వాడతారని వైద్యులు చెబుతున్నారు. వట్టి వేలతో షర్బత్ తయారు చేసుకుని తాగడం వల్ల ఎండాకాలం తరచూ వచ్చే కడుపు నొప్పి, మలబద్ధకం, తలనొప్పి తగ్గుతాయి. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకి రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. వట్టివేరు సారం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. సువాసన భరితంగా ఉండడం వల్ల ఒత్తిడి కూడా దూరం అవుతుంది. నిద్రలేమిని పోగొట్టి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. తలనొప్పితో బాధపడుతుంటే ఈ వేలని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు. వేర్లని మెత్తని పేస్ట్లా నూరి దానిని తలపై పట్టిలా వేసుకొని కాసేపు అయ్యాక శుభ్రం చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. వేర్లని ఒక గ్లాసులో వేసి ఓ 4-5 గంటలు లేదా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీరు తాగితే డిహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది. కొండ నీళ్లు వాడేవారు ఈ వట్టివేరును ఓ తెల్లని వస్త్రంలో మూటకట్టి ఆ నీటిలో వేయాలి. 2-3 రోజులకి ఒకసారి వట్టివేరును మార్చుకోవాలి. కొండ నీటిలో నానబెట్టిన వట్టివేర్లని పారేయకుండా దానిని మెత్తగా నూరుకొని ప్యాక్లా ముఖానికి వేసుకోవచ్చు. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. వట్టివేర్లని నీటిలో వేసి మరిగించి స్నానానికి వాడే నీటిలో కలిపి స్నానం చేస్తే చెమట వాసన దూరం అవుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.